ఛార్జ్ ఈవోగా వేశారంటే ఏంటి ఆయనకున్న స్పెషాలిటీ ఏంటి? ఇంతకు ముందు ఎంతెంత గొప్ప గొప్ప వాళ్ళు పివిఆర్కే ప్రసాద్ గారు ఇటువంటి సీనియర్ ఐఏఎస్, దేవుడంటే భక్తి ఉన్నాళ్ళు, ఒక సనాతన ధర్మం గురించి తెలిసినాళ్ళు, ఆచార వ్యవహారాలు తెలిసినాళ్ళు. ఈయన ధర్మారెడ్డికి ముందర అనిల్ సింఘాల్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు మీరు నాన్న ఐఏఎస్ని తీసుకొచ్చి ఈ స్టేట్ క్యాడర్కి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి మీరు అక్కడ వేయటంలో ఉద్దేశం ఏంటి? దానికి తోడు ఇంతకుముందు మధ్యలో మీరు తిరుమలకి లైట్లు పెడతాము కింద నుంచి పైకి వెళ్ళటానికి అని పెట్టి అది క్రాస్ లాగా వస్తే ఆ నమూనా చూసి కొన్ని ఆధ్యాత్మిక సంఘాలు గొడవ చేస్తే ఆపేశారు. ఈ ఐడియాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇటువంటి ఐడియాలన్నీ రావడానికి కారణం ఏంటి? ఇంటర్నేషనల్ మిషనరీస్ కాన్స్పిరసీ థియరీ ఏదైనా ఉందంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఇది మీకు ఒకటి, తిరుమల పవిత్రతను తగ్గించడానికి ప్రయత్నం జరిగిందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు మనం. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు చూసాం, ఇవాళ 65 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్కి ఒక ఉదయం 10 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి, ఈ 2 సార్లు దర్శనం చేయటానికి వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు ఆధార్ కార్డు ఏదో తీసుకెళ్ళి వాళ్ళ వయసు ధృవీకరణ చేస్తే వాళ్ళని అక్కడి నుంచి వెహికల్లో తీసుకెళ్ళి దర్శనం చేయించి మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇంతకుముందు అవన్నీ లేవు. స్పెషల్ దర్శనాలకి ఎక్కువ మీరు పైరువేలకి ఇచ్చారు తప్ప మందలు లక్షలు చేశారు. కానీ ఇక్కడ ఒకటి ఎందుకు ప్రయత్నం జరిగింది అంటున్నానంటే, మీరు లడ్డూ ధర పెంచేశారు, సైజు తగ్గించారు. అంతకుముందు 25 రూపాయలు ఉంది, 50 రూపాయలు చేశారు, సైజు తగ్గించారు, క్వాలిటీ తగ్గించారు. ఇంతకుముందు కింద నుంచి నడిచేలేటప్పుడు వాళ్ళకి దర్శనాది ఫ్రీగా ఉండేది, దాన్ని తీశారు. తిరునామాలు పెట్టేవాళ్ళు, భక్తులకు వచ్చినప్పుడు తిరునామాలు పెట్టేవాళ్ళు. అంటే అదొక ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ చేయటం. దాన్ని ఎందుకు తీశారు చెప్పమనండి నాకు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు తీశారు? మళ్ళీ ఇవాళ ఎందుకు వచ్చినాయి అంటే ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీయటానికి ప్రయత్నం జరిగిందనేది మాత్రం దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే చూడండి, అక్కడ సరే రాజకీయంగానో లేకపోతే ఇంకోటో ప్రజలకి ఆ ఓట్ల కోసం అక్కడికి వెళ్ళి నటించినట్టు చేయటం తప్ప ప్రసాదం ఇస్తే ఆయన తీసుకోవాలా, ప్రసాదం ఇట్లా పెట్టుకుని వెనక్కేసారు. ఇద్దరూ అంతే చేశారు. ఆయన భారతి గారు అదే పని చేశారు. అంటే మీకు కొంచెం నయం ఎప్పుడు అవును దూరంగానే అంటే మీకు ఒకవేళ దేవుడి మీద భక్తి లేదు, తప్పు లేదు. అది మీకు క్రిస్టియానిటీ మీద ఉంది, యేసుక్రీస్తు మీద తప్పు లేదు. కానీ ఇక్కడికి వచ్చి అవమానించేటట్టుగా ప్రవర్తించకూడదు. ఇప్పుడు మనం హిందువులు మసీదుకి వెళ్తాం, తింటాం అక్కడ ఇది. అలాగే చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే పవిత్ర తీర్థం ఏదో ఉంటుంది, తీసుకుంటున్నాం. అపవిత్రమైపోయామే మనం. ఒక ఆలయానికి కానీ లేకపోతే ఒక చర్చికి కానీ ఒక మసీదుకి కానీ లేకపోతే గురుద్వారాకి కానీ వెళ్ళామంటే దాని మీనింగ్ ఏంటి? షో కార్యక్రమానికి ఫోటో తీయటానికి కాదు కదా. మనం అక్కడ ఉన్న దీని మీద మనకు నమ్మకం ఉంటే, ఆ స్థలం మీద అక్కడ ఉన్న దేవుడి మీద మనకు నమ్మకం ఉంటేనే వెళ్ళాలి. డిక్లరేషన్ ఇవ్వడానికి ఆయనకు వచ్చిన అభ్యంతరం ఏంటి చెప్పండి? ఏమీ లేదు. ఎందుకు ఉండాలి డిక్లరేషన్? ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వనప్పుడు మీరు ఎందుకు వెళ్ళాలి? డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేదు, వెళ్ళమాకండి అంటే వెళ్లకుండా ఉంటే హిందూ ఓట్లు పోతాయని చెప్పి భయమా? లేకపోతే డిక్లరేషన్ పెడితే మిగిలిన ఓట్లు రావని భయమా? ఎలాగో ఆయన తిరుమల వెళ్ళటం లేదండి. ఇప్పుడు ఆయన దగ్గర తాడేపల్లిలో ఉంటారు, పక్కనే మంగళగిరి పానకాల స్వామి ఉన్నాడు, అక్కడికి వెళ్తారా పోనీ? అదే వెళ్ళొచ్చు కదా, అక్కడికైనా వెళ్ళాలి కదా. అక్కడికైనా ఈ నిబంధనలు లేవు, మీరు రావద్దు అట్లాంటివి లేవు. ఒక సంప్రదాయం ఉంది. అది నేను అనేది అదే. నమ్మకం ఉంటే అక్కడికైనా వెళ్ళొచ్చు కదా అంటాను. ఈయనకు నమ్మకం లేదు, నమ్మకం లేదు కానీ ఉన్నట్టు చూపించడానికి ట్రై చేస్తున్నారు. అది రాంగ్. మీకు లోపల ఏది ఉందో అది చెప్పడంలో తప్పు లేదు. నాకు క్రిస్టియానిటీ ఇష్టం, ఓకే, తప్పు లేదు. పరమత సహనం ఉండాలి, ఇంకో మతాన్ని కూడా మనం గౌరవించాలి. ఒక మనిషిగా హ్యూమనిస్ట్ అంటున్నారు కదా ఆయన ఏంటి మానవత్వం అంటున్నాడు కదా. మానవత్వం ఉన్నాడు, మరి ఈ గుడికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు సంతకం పెట్టాలిగా. నాకు అందరి దేవుళ్ళు సమానమే అనేటట్టు ఉండాలి కదా. వాటికి వస్తే మీరు గురువాయూరప్ప ఆలయానికి వెళ్తే అక్కడ చొక్కా
తీసేసి మీరు లోపలికి ఎంటర్ అవ్వాలి. ఆ ఆలయ ధర్మం. శబరిమల అంతే, ఇరుముడి పెట్టుకుంటేనే 18 మెట్లు ఎక్కుతారు. మెట్లు ఎక్కాలంటే అంతే. ఇప్పుడు అక్కడ తిరుపతిలో కూడా ఇవాళ పంచి కట్టుకుందా రానివ్వట్లే. మరి మీరు ఎందుకు వెళ్తున్నారు? ప్యాంటు షర్ట్ ఎందుకు వెళ్ళా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంచి కట్టుకుని వెళ్ళారు కదా, ప్యాంటు షర్ట్ ఎందుకు వెళ్ళా? అట్లాగే కదా డిక్లరేషన్ కూడా. ఇప్పుడు అక్కడ ఒక ఆనవాయితీ ఆచారం ఉంది. మీకు ఆ ఆచారాన్ని నేను 5 సార్లు వెళ్ళాను, 4 సార్లు సబ్మిట్ చేశానని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు చెబుతున్నా. అంటే 4-5 సార్లు మీరు దేవుడిని ధిక్కరించారా? ఆచారాలను ధిక్కరించారా? మీరు ఒక ప్రభుత్వ అధినేతగా ఉండి నలుగురికి మార్గదర్శకంగా ఉండాల్సిన వాళ్ళు ఆ విధంగా చేయకుండా ధిక్కరించి మళ్ళీ పైగా మేము ఆ రోజున వెళ్ళాం కాబట్టి ఇవాళ కూడా వెళ్తామని అనటంలో అర్థం ఏంటి?